పార్టీ ప్రకటనను కల్వకుంట్ల కవిత వాయిదా వేశారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీ పెడుతున్నామని ఆమె ప్రకటించారు. మంచి ముహూర్తం కోసం పార్టీ ప్రకటన వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25న మేడ్చల్ మునీరాబాద్లో పార్టీ ఆవిర్భావ వేడుక నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే రోజు పార్టీ జెండా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ మునీరాబాద్ గ్రామంలోని అద్వే కన్వెన్షన్లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. మార్పు కోరుకునే అభ్యుదయవాదులందరూ తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడి దయతో అందరినీ కలుపుకొని పోతామని హామీ ఇచ్చారు. అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ రూపురేఖల్ని మార్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం, ఆదర్శప్రాయమైన తెలంగాణ సాధన కోసం కలిసి రావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు వాళ్ళని కాదు. సో ఈ 28 డేస్ ఇవన్నీ కూడా చేస్తూ లాస్ట్కు గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం, ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. ఎందుకంటే మనుషులు ఎంత చేసినా కూడా ఆ దేవుడిది కూడా మనకు పర్మిషన్ ఉండాలి, ఆయన తోడు ఉండాలి. కాబట్టి ఇవాళ శ్రీరామనవమితో అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. శివుని అభిషేకం కాశీలో వేసుకొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం, మా కార్యకర్తలందరూ తరలి రావడం కోసం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం, అన్నిటికన్నా ఎక్కువ నా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నిజామాబాద్ నుండే మరి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి నన్ను పార్లమెంటుకి పంపిరు మీరు ఆశీర్వదించి పార్లమెంటుకి పంపడంతో అక్కడ కొన్ని నేను సమస్యలు రేకెత్తగలిగిన, దేశమంతా ఇవాళ అనేక మంది మిత్రుల్ని పంపించుకోగలిగిన, సంపాదించుకోగలిగిన, అవి చేయగలిగిన అంటే మాత్రం కేవలం నిజామాబాద్ ప్రజల దీవెన్నే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశాలు అన్నింటిలో కూడా నేను పనిచేయడానికి ప్రయత్నం చేసిన. మరి ఇప్పుడు ఒక రాజకీయ సంస్థనే పెట్టబోతా ఉన్నాం. ఇందూరు ప్రజలు మొత్తం యావత్ తెలంగాణకు కూడా దారిదీపంగా మారేటటువంటి ఈ సంస్థను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ జాగృతి సంస్థ పొలిటికల్ పార్టీగా అవతరించేటటువంటి రోజు ఏప్రిల్ 25, స్థలము మునీరాబాద్, ఎగ్జిట్ 6, ORR మీద ఎగ్జిట్ 6లో మునీరాబాద్లో అద్వయ ఫంక్షన్ హాల్. దీంట్లో మా మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా మరి సమయం ఉదయం 8 గంటలకే ఉంది. నేను ముహూర్తాలు బలంగా నమ్ముతా కాబట్టి పొద్దున్నే ఉంది. కాబట్టి శ్రమ అనుకోకుండా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరిని తెలంగాణ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ సలాం. ఇక కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటనను ఎందుకు వాయిదా వేశారు? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఏదైతే శ్రీరామనవమి రోజు ఏదైతే పార్టీ ప్రకటిస్తాననేటటువంటి వార్తలు సైతం వినిపించాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జోరుగా సాగింది. కానీ నిజామాబాద్ లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ తాను ఏదైతే ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు మేడ్చల్లోని మునీరాబాద్ లో గల అద్వయ కన్వెన్షన్ హాల్లో సభను ఏర్పాటు చేసి ఆ సమయంలో పార్టీ జెండాతో పాటు పార్టీ పేరును కూడా తాను బయటికి వెల్లడించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ విషయం చెబుతూనే ఆమె ఒక ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. తాను కాస్త భక్తి పరురాలని అయితే ఈ సందర్భంగా తాను అన్ని ఏదైతే జాతకాలు అన్ని చూసి తాను పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు మంచి రోజు, శ్రీరామనవమి రోజు తన పార్టీ గురించి, తాను పెట్టబోయే పార్టీ గురించి ఒక కీలక ప్రకటన చేశానని. అయితే ఏదైతే ఏప్రిల్ 25వ తేదీన మాత్రం ఉదయం 10 గంటలకు తాను పార్టీ పేరుతో పాటు అదేవిధంగా పార్టీ జెండా గురించి ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. అయితే అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా తమకు మద్దతునిచ్చేవారు అందరూ హాజరు కావాలని, కుల మతాలకు అతీతంగా అందరూ రావాలని చెప్పేసి కవిత కోరడం కూడా జరిగింది. అయితే అంతకు ముందుగానే అంటే ఏదైతే కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని వచ్చి పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని కూడా కవిత ఈ సందర్భంగా చెప్పినటువంటి మాటను కూడా మనం గుర్తించవచ్చు. అయితే మొత్తం మీద ఏదైతే శ్రీరామనవమి రోజు అంటే మొత్తం ఎపిసోడ్ కవిత పార్టీ గురించి ప్రస్థానం గురించి మనం ఒకసారి చూస్తే
గతంలో కూడా అంటే ఉగాదిన ప్రకటిస్తారని చెప్పేసి ఒక ప్రచారం సాగింది. తర్వాత శ్రీరామనవమి ఈ రోజు ప్రకటిస్తారని చెప్పేసి ప్రచారం సాగింది. కానీ ఉగాది రోజు మాత్రము కవిత తన యొక్క ప్రకటన కాదు కదా, ఈ రోజు శ్రీరామనవమి రోజు చేసినటువంటి ప్రకటన లాంటి ప్రకటన కూడా చేయలేదు. ఓకే రైట్ సలాం థ్యాంక్ యూ.